ఇప్పటివరకున్న ప్రధానాంశాలు ఓసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ఆవిర్భావ సంబురాలు, వేడుకలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష. మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న తునికాకు గుత్తేదారు, మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన భూపాలపల్లి జిల్లావాసి. విశ్వవిద్యాలయాల్లో 1551 ఖాళీల భర్తీకి సర్కారు నిర్ణయం. డిఎస్సిపై విస్తృత కసరత్తు, విద్యా వాలంటీర్ల వేతనం పెంపు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త, వేతనాలు 12,500 నుంచి 14,000కు పెంచాలని నిర్ణయం. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి తెలంగాణలో నాంది పడాలి. 2019 ఎన్నికల్లో అధికారానికి వస్తామని అమిత్ షా ధీమా. చైనా ఒకే ప్రాంతం ఒకే రహదారికి మోదీ ధీటైన ప్రతిపాదన, ఆసియా ఆఫ్రికా అభివృద్ధి కారిడార్ నిర్మాణానికి పిలుపు.